నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. చరిత్ర అసలు ఇది సాధ్యమవుతుందా, ఎవరి వల్ల అవుతుందిలే అని చాలా సందర్భాల్లో చాలా రకంగా చాలామంది మాట్లాడుకుంటుంటారు. కానీ ఏదైనా సరే అసాధ్యం కాదు, మనిషి తలుచుకుంటే సుసాధ్యం చేయగలడు అని నిరూపించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ షేక్ చేస్తుంది. ముఖ్యంగా క్రికెట్ అండి. భారతదేశంలో క్రికెట్ అంటే విపరీతమైన ఆదరణ. కోట్ల మంది పడి చచ్చిపోతారు ఆ మ్యాచ్ చూడడానికి. సో వాళ్ళ కళ అంతా ఏంటి, ఎవరైనా బ్యాట్స్మెన్ లేరు, ఈడు 6 బాల్లో 6 సిక్స్లు కొడితే భలే ఉంటురా, లేకపోతే ఈడు హ్యాట్రిక్ చేస్తే బాగుంటురా, 6 బాల్లో 6 ఫోర్లు కొడితే బాగుంటురా, ఇలాంటివన్నీ కూడా ఊహల్లో ఉంటుంటాయి. ఒకప్పుడు 6 బాల్లో 6 సిక్స్లు కొట్టడం అనేది ఒక కళ, హ్యాట్రిక్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. కానీ ఇప్పుడు అవన్నీ చెరిపేశారండి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకునేది ఏంటంటే 6 బాల్లో 6 వికెట్లు తీసే రికార్డు ఎవరు సాధించబోతున్నారు, అది అసలు సాధ్యం అవుతుందా? చాలా కష్టసాధ్యమైంది. సరే, 6 బాల్లో 6 సిక్స్లు కూడా అంత ఈజీ ఏం కాదు, అవి కొట్టేస్తున్నారు. తర్వాత 300 కొట్టడం, 400లు కొట్టడం, 500 ఎవడు కొడతాడు, ఇవన్నీ కూడా. సో చాలా రికార్డులన్నీ కూడా చెరిగిపోయినాయి. కానీ ఈ రికార్డు ఎవరు సాధించిపోతున్నారు, ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ఇప్పుడు సెన్సేషనల్, ఒకే ఓవర్లో 6 వికెట్లు, 6 బాల్కి 6 వికెట్లు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అసాధ్యం అంటూ ఏదీ లేదు. 150 ఏళ్ల ఐసీసీ చరిత్రలో అనేక అద్భుతాలు, రికార్డులను తిరగరాస్తున్న ప్లేయర్స్, టెస్ట్, వన్డే, టెస్ట్ క్రికెట్లో సంచలనాలు, 2020 మ్యాచ్ అవనియండి, లేకపోతే ఇంకోటి అవనియండి, సంచలనాలు సృష్టిస్తున్నారండి. 150 ఏళ్ళ ఐసీసీ చరిత్ర, 150 ఏళ్ళు అంటే ఒకసారి ఆలోచించండి, ఆల్మోస్ట్ 3 జనరేషన్స్. 150 ఏళ్ళు అంటే ఎప్పుడు ఐసీసీ, అందులో రికార్డులు కోకొల్లలు బద్దలేని. కానీ ఇది మాత్రం ఊరిస్తూనే ఉంది, 6 బాల్కి 6 వికెట్లు అన్నది. ఇక క్రికెట్ హిస్టరీలో సెంచరీలు విపరీతం, ఇంకా 1 కాదు 2 కాదు, డబుల్ సెంచరీలు ఒక ఆట ఆడుకున్నారు. డబుల్ సెంచరీలు 6 సిక్సర్లు 6 బౌండరీలు, డబుల్ సెంచరీ 6 సిక్సర్లు 6 బౌండరీలు. కానీ ఒకే ఓవర్లో 6 బాల్స్కు 6 వికెట్లు పడగొట్టడం ఇప్పటికీ అసాధ్యంగానే ఉంది. T20 క్రికెట్లో కనీ వినియరుగని సరికొత్త రికార్డు, క్రికెట్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసిన యంగ్ బౌలర్, ఇండోనేషియాకు చెందిన ఓ బౌలర్ సంచలనాలు సృష్టించాడు. అంతర్జాతీయ T20లో చారిత్రక రికార్డు. ఇక చరిత్ర సృష్టించిన ఇండోనేషియా బౌలర్ గెడే ప్రియందన, ఇతనండి గెడే ప్రియందన ఒక సంచలనాలు రేపాడు. ఇండోనేషియా ఒకే ఓవర్లో 6 వికెట్లు, యువకుడు దడదడలాడిస్తున్నాడు. ఎవ్వరికీ సాధ్యం కాలేదండి. క్రికెట్ దిగ్గజాలు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు, ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ప్రపంచంలో మేటి బౌలర్లు ఉన్నారు, ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ఒక యువ బౌలర్, ఒక యువకుడు, ఇండోనేషియా కుర్రాడు ఈరోజు ప్రపంచం అంతా అతని వైపు చూపించుకునేలా చేస్తున్నాడు. అది కసి అంటే, అది కసి అంటే అతని శ్రమ, దానికి తగ్గ ఫలితం. ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తుంది ఈరోజు. ఇక T20 క్రికెట్లో కనీ వినియరుగని సరికొత్త రికార్డు, క్రికెట్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా యంగ్ బౌలర్ ఇతను చెప్పాం కదా, ప్రియందవ ఒకే ఓవర్లో హ్యాట్రిక్తో పాటు 5 వికెట్లు తీశాడు. కాంబోడియాతో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించిన బౌలర్. ఈ అద్భుత ప్రదర్శనతో ఇండోనేషియా 60 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఎవరితోటి? కాంబోడియాపై గ్రాండ్ విక్టరీ సాధించింది. T20 క్రికెట్లో ఒకే ఓవర్లో 5 వికెట్లు తీయడం ఇదే ఫస్ట్ టైం. గతంలో ఒక ఓవర్లో 4 వికెట్లు మాత్రమే తీశారు. 2019లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగా న్యూజిలాండ్పై 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు. దేశవాళీ T20 టోర్నమెంట్లో బంగ్లాదేశ్కు చెందిన అల్ అమీన్ హుస్సేన్, కర్ణాటకకు చెందిన అభిమన్యు మిథున్ ఈ 5 వికెట్ల రికార్డులని సాధించడం జరిగింది. అసలు ఊహించిన పరిణామం అన్నమాట ఇది. ఒకే ఓవర్లో వికెట్లు తీయడం, హ్యాట్రిక్లు చేయడం చాలా చూసాం. కానీ ఒకే ఓవర్లో తనదైన శైలిలో ఇండోనేషియా కుర్రోడు, యువకుడు, ఇది ప్రపంచ రికార్డులో చేరిపోయింది. ఒక్కసారి అంతా కూడా ఆయన వైపే చూస్తున్నారు. మరి ఈ యువ క్రికెటర్ ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడు? అసలు చరిత్రను తిరగరాసే యువ కెరటం ఇండోనేషియాలో ఉందా? ఎందుకంటే క్రికెట్ మీద ఉన్న అభిమానం అంతా ఇంత కాదు. నేను ముందుగా చెప్పినట్లుగా ఎంతమందిని ఆదరిస్తారో, ఎంతమందిని ఎంకరేజ్ చేస్తుంటారో, అలాగ వస్తుంటారో వెళ్ళిపోతుంటారు, కొత్త టీంలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి, పాసింగ్ క్లౌడ్లాగే ఉంటుంది. ఒక ప్రవాహం, క్రికెట్ ప్రవాహం భారతదేశంలో ఇంకా ఎక్కువ. ఇది భారతదేశంలో పడి చచ్చిపోతారు. అరే, క్రికెట్ మ్యాచ్ లైవ్ వస్తున్నదంటే కోట్లలో చూస్తున్నారండి. 5 కోట్లు 10 కోట్లు, అసలు కోట్లలో చూడడం ఏంటో అర్థం కాదు. అసలు షేక్ అయిపోతుంటుంది మార్కెటే.
సో అలాంటిది ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఆ ప్లేయర్స్ని కూడా. ఇప్పుడు సినిమా హీరోల మీద చాలామందికి చాలా రకమైన అభిమానాలు ఉంటాయి. మామూలు అభిమానాలు కాదు, వాళ్ళని దేవుళ్ళ చూస్తుంటారు. అలాగే క్రికెట్లో కూడా తమ అభిమాన క్రికెటర్ అంటే వాళ్ళకి ఫోటోలు పెట్టి పూజలు చేసి ఇవి వేసి ఒకటి కాదు రెండు కాదు కదా, వాళ్ళ ఇంట్లో మనిషిలాగే చూస్తుంటారు. ఆయన 4 కొడితే వీళ్ళు 4 కొట్టి ఫీల్ అవుతారు, వాళ్ళు 6 కొడితే వీళ్ళు 6 కొట్టినట్టుగా ఫీల్ అవుతారు, వాళ్ళు వికెట్ తీస్తే వీళ్ళు వికెట్ తీసినట్టుగా ఫీల్ అవుతారు. ఇంకా అందులో మమేకం అయిపోతుంటారు. ఇంకా ప్రపంచం ఏమీ కూడా కనిపించదు ఆ 2-3 గంటల్లోని ఆ మ్యాచ్లు చూస్తున్నప్పుడు. అందులో ఇంక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇండోనేషియా యువకుడు సాధించిన ఈ ఘన విజయంపై క్రికెట్లందరూ కూడా, క్రికెట్ దిగ్గజాలందరూ కూడా శబాష్ అంటున్నారు. ఆయనకు ప్రశంసల వర్షం. ప్రపంచం అంతా కూడా ఇక్కడ ఇండోనేషియా వైపే చూస్తున్నది. ఒకే ఓవర్లో 6 వికెట్లు.